మీ సంకల్ప శక్తిని ఏకాగ్రతతో నింపండి. అందుకోవడానికి సిద్ధంగా ఉండే విధానం ఏమిటంటే, ప్రశాంతంగా కూర్చుని మీ ఆలోచనలను సార్థకమైన ఒక కోరిక మీద ఏకాగ్రంగా నిలపాలి. మీ మనస్సు ఆలోచన ఆ భావంలో పూర్తిగా కరిగిపోయే వరకు ఆ ఏకాగ్రత సాగాలి. అప్పుడు సంకల్పశక్తి సర్వజ్ఞ సర్వసంపన్న దైవశక్తి అవుతుంది. మీ లక్ష్య సాధన కోసం దాన్ని ఉపయోగించి ఫలితం పొందగలుగుతారు. మీరేమో అలా కూర్చుండి ఫలితం వచ్చి మీ ఒళ్ళో పడాలనుకుంటే అది జరిగే పని కాదు. మీ విధానాన్ని ఏర్పరచుకున్నాక, మీ సంకల్పం దృఢమైన తర్వాత మీరు ఆచరణాత్మకమైన కృషి చెయ్యాలి. అప్పుడు మీరు అనుకున్నది జరగడానికి కావలసినదల్లా మీ దగ్గరికి రావడం మొదలు కావడం గమనిస్తారు. అన్నీ మిమ్మల్ని సరైన దిశకు నెట్టుతాయి. దైవపరంగా సంభరితమైన మీ సంకల్పశక్తిలో మీ ప్రార్థనకు సమాధానం ఉంటుంది. మీరు ఆ సంకల్పశక్తిని ఉపయోగించినప్పుడు మీ ప్రార్థనలు ఫలించడానికి దారి తెరిచిన వారు అవుతారు. ఇది నా అనుభవం. ఉత్తినే నా సంకల్పశక్తిని పరీక్షించుకోవడానికి నేను కొన్ని పనులను పూనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు అలాంటివేమీ చెయ్యను. అది పనిచేస్తుందని నాకు తెలుసు. చాలా కాలం క్రితం ఒకసారి నా విద్యార్థుల్లో ఒకడు తప్పుదారిలో పోతున్నాడని గమనించాను. రాబోయే విషాదకరమైన ఫలితాలను ముందే తెలుసుకొని అతడు అనుసరిస్తున్న జీవిత విధానాన్ని మానిపించడానికి అనుకూలమైన కారణాలన్నిటినీ బయటపెట్టాను. కానీ నా సంకల్పశక్తి ఎంతమాత్రమో అతనికి సహాయపడేటట్లు కనిపించలేదు. ఏమంటే, చెడుదారిలో పోవడానికి అతడు నిశ్చయించుకున్నాడు. చివరికి అనుకున్నాను, సరే ఇదే వీడుకోలు, అతన్ని పొనియి. అయినా అంతలోనే అతని మీద ఉన్న గొప్ప ప్రేమ, అతని కోసం నా వ్యాకులత మళ్లీ ముందుకు వచ్చాయి. నేనొక మర్రి చెట్టు కింద కూర్చొని అతన్ని భ్రూమధ్యంలో చూడటం మొదలుపెట్టాను. తిరిగి రమ్మంటూ నిన్ను ఆజ్ఞాపించమని భగవంతుడు నాకు చెప్పాడు అన్న సందేశం ఒకటి మనఃపూర్వకంగా మళ్ళీ అతనికి ప్రసారం చేస్తూ వచ్చాను. సాయంత్రానికి అతడు వస్తున్నాడన్న అంతర్బోధతో నా ఒళ్ళు జల్లుమన్నది. మనస్సులో ఉల్లాసం కలిగింది. చివరికి అతడు గేటు దగ్గరికి వచ్చాడు. డబ్బు దుబారా కొడుకు. తండ్రి ఇచ్చినదంతా వృథాగా ఖర్చు పెట్టేసి పేదవాడైన కొడుకు. ఇటువంటి వాడి కథ ఒకటి బైబిల్లో ఉంది. తిరిగి వచ్చి తన వాళ్ళ పంచకు చేరాడు. నమస్కారం పెట్టి అన్నాడు, రోజంతా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ రూపమే కనిపిస్తూ వచ్చింది. ఎందుకు జరిగింది ఇలా? భగవంతుడు నా ద్వారా పిలిచాడు అన్నాను. ఆ పిలుపు ఆయనది, నాది కాదు. నా కోరికలో స్వార్థచింతన లేదు. కానీ నువ్వు వచ్చే వరకు ఇక్కడ్నుంచి కదలకూడదని నిశ్చయించుకున్నాను. ఆ రకమైన నిశ్చయం ప్రపంచాన్ని మార్చగలుగుతుంది. అద్భుతమైన శక్తి. ఆ విధంగా గాఢమైన ప్రార్థన ఫలిస్తుంది. ప్రార్థనకు చాలా మంచి సమయం ఏదంటే, మనస్సును చెదరగొట్టేవి అట్టే లేనప్పుడు. రాత్రిపూట మీ ప్రార్థనలు మీరు చేసుకోవడానికి, దైవంతో ఉండటానికి, బాగా మేలుకొని ఉండటం కోసం అవసరమైతే సాయంత్రం కాసేపు నిద్రపోండి. మొదట్లో ఇది ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మీరు ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే అది సులువవుతుంది. ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు మీరు. భగవంతుడు మీ సంకల్పం శక్తివంతం అవగానే సమాధానమివ్వడం మొదలు పెడతాడు. అనంతుడైన ఆ భగవంతుడు తన మౌనవ్రతాన్ని చాలించడానికి అనుగ్రహం చూపినప్పుడు మీ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. కానీ మీరు మీ ప్రార్థనల ఫలనశక్తిని ఇతరులకు ప్రదర్శించాలన్న అహంకారపూరితమైన కోరిక మీకు ఉన్నట్లయితే, లేదా దానితో వ్యాపారం చేసినట్లయితే ఆ శక్తిని మీరు పోగొట్టుకుంటారు. మరేమాత్రము భగవంతుడు మీకు జవాబు ఇవ్వడు. ఆయన్ని మీరు హడలగొట్టేసి ఉంటారు. మీరు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు, ఆయన కోసమే, ఆయన్ని మీరు ప్రేమిస్తున్నప్పుడు మాత్రమే వస్తాడు ఆయన. మీ విషయంలో మీరు తృప్తిపడిపోయి ప్రదర్శనకు పూనుకున్నప్పుడు, ఆయన కోసం కాకుండా పేరు ప్రఖ్యాతల కోసం, మీ అహంకారాన్ని గొప్ప చేయడం కోసం దేవులాడుతున్నట్లు ఆయన గమనిస్తాడు. కనుక ఆయన రాడు. థ్యాంక్ యూ.